ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి ప్రభువు సన్నిధిలో మనమందరము కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రభువు మాటలు వినటానికి ప్రభువారు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము దేవుని వాక్యములో నుండి మనం సామెతల గ్రంథంలో ఉన్న సంగతులను ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి చూద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి మీ సన్నిధికి వచ్చాము. సహవాసముగా కూడుకొని నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలే మమ్ములను బ్రతికించేవి, నీ మాటలే మమ్ములను విశ్వాసములో బలపరిచేవి, నీ మాటలే మాకు నిత్య జీవానికి మార్గాన్ని చూపించేవి కనుక నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి తండ్రి. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేమెల్లప్పుడూ నీ యొద్దకు చేరటానికి మీరు మాకిస్తున్న ఈ మంచి సమయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించి మేమందరము నీ వాక్యములో ఉన్న లోతైన సంగతులను ఎరిగి బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ఉన్న విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 8వ అధ్యాయంలో జ్ఞానము అనే మాట మనకు వినిపించబడుతూ మనకు ఎన్నో విషయాలను తెలియచేసేటువంటి ఒక మహా ఉన్నతమైన మాటగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దైవ గ్రంథములో ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయములో నుండి ఈ సమయములో మన ధ్యానం కొరకు 14, 15, 16 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, సామెతల గ్రంథమంతా కూడా మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే జ్ఞానము అనే మాట మనకు కనబడుతుంది. జ్ఞానము అనగానే మనకు ఎప్పుడు కూడా 2 సంగతులు జ్ఞాపకం రావాలి. ఒకటి పైనుండి వచ్చు జ్ఞానము, మరొకటి భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానము ఎటువంటిదో, పైనుండి వచ్చే జ్ఞానము ఎటువంటిదో యాకోబు పత్రికలో నుండి మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడే చూసాం. పైనుండి వచ్చే జ్ఞానములో
భూసంబంధమైన జ్ఞానంలో ఉన్న వ్యత్యాసాలేంటో, దానికి దీనికి ఉన్నటువంటి మరి ఆ యొక్క విషయాలేంటో మనము దేవుని వాక్యములో నుండి ధ్యానం చేశాం. పైనుండి వచ్చిన జ్ఞానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆ జ్ఞానమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో జ్ఞానము అనే మాట వచ్చినప్పుడు ఆ జ్ఞానము దేని గురించి చెప్పబడుతుంది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో భూ సంబంధమైన జ్ఞానము మనకు కనబడుతుంది, పరసంబంధమైన జ్ఞానం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే భూలోకములో మనము జీవించాలంటే భూ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. భూమి మీద పరలోకంలో కూడా మనము దేవునితో కలిసి ఉండాలంటే పైనుండి వచ్చే జ్ఞానం కూడా మనకు కావాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో జ్ఞానము అనేటువంటి పదం వచ్చినప్పుడు, లేక తెలివి, వివేచన, వివేకము ఇటువంటి పదాలు వచ్చినప్పుడు అవి దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి, అవి పరసంబంధమైనవా భూ సంబంధమైనవా అని మనము ఆలోచిస్తే తప్ప అక్కడున్న విషయాలు మనకు అర్థం కావు. ఇక్కడ దైవ గ్రంథంలో మనము నేర్చుకుంటున్నటువంటి ఈ 8వ అధ్యాయములో జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది అని అంటూ ప్రారంభించాడు కదా. సంత వీధులలో అది కేకలు వేయుచున్నదని, అది రాజమార్గములలో ప్రకటించబడుతుంది అని ఈ 8వ అధ్యాయము ప్రారంభములోనే మనము చూసాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఈ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము కాదు. ఇది ప్రకటించబడుతుంది, ఇది బోధించబడుతుంది, ప్రతి వీధికి వెళుతుంది, ప్రతి సంత వీధిలోనికి ప్రవేశిస్తుంది అని అంటే ఇది భూ సంబంధమైన జ్ఞానము కాదు. మరొక విషయం ఏంటంటే, మనం చెప్పుకున్నటువంటి ఈ మాటలలో 12వ వచనంలో జ్ఞానమే మాట్లాడుతుంది. జ్ఞానమను నేను అని ఉంది చూడండి 12వ వచనంలో. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా జ్ఞానమను నేను అనే మాట వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ జ్ఞానము అనగానే ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకు. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు, ఎవరో ఒక వ్యక్తి ఆ సంగతిని మనకు తెలియచేస్తున్నాడు అని మనము ఆలోచించాలి. జ్ఞానమను నేను అని అంటున్నారంటే ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము తేటగా చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే, మనము చదువుకున్న 14వ వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము అని అన్నాడు. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. లెస్సైన జ్ఞానం అన్నాడు చూడండి. జ్ఞానము వేరు, లెస్సైన జ్ఞానము వేరు. లెస్సైన జ్ఞానం అంటే ఏంటి ఏవండి? లెస్సైన జ్ఞానం అంటే ఏంటి? కల్తీ లేనిది, స్వచ్ఛమైనది, వాస్తవమైనది, దీనిని మించినది మరొకటి లేనిది అనేటువంటి పర్యాయ పదాలతో కూడినటువంటి మాటది. లెస్సైన జ్ఞానము అంటే ఇందులో ఎక్కడ కల్మషము లేదు, కల్తీ లేదు, ఇక్కడ ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేదు అని మనం గుర్తు చేసుకోవాలి. ఈ జ్ఞానం ప్రియులారా మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము అని ఇక్కడ వాక్యములో వ్రాయబడుతుంది. మనం పోయినటువంటి వారములో ఆలోచన చెప్పుట ఎంత ప్రాముఖ్యమైనదో, ఆలోచనకర్తలను ఉంచటం ఎంత ప్రాముఖ్యమైనదో, ఒక కుటుంబములో కానీ, ఒక సంఘములో కానీ, సమాజములో కానీ ఆలోచనకర్తలు ఉండటం మరి దేశానికి కానీ, కుటుంబానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి యొక్క జీవితానికి కానీ ఎంత ప్రాముఖ్యమైనదో దైవ గ్రంథంలో మనం చెప్పుకున్నాం.
ప్రియులారా, ఇక్కడ లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశం అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక జ్ఞానం మనకు కనబడుతుంది. అది లెస్సైన జ్ఞానం, అది కల్తీ లేని జ్ఞానం, అది పరిశుద్ధమైన జ్ఞానం, అది పవిత్రమైన జ్ఞానం. ఇది మానవ జీవితానికి అవసరమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరి వశములో ఉందట? ఈ జ్ఞానం ఎవరి వశములో ఉంది? నా వశం అని అంటున్నాడు ఇక్కడ. నా వశం అని అంటున్నాడు ప్రియులారా. ఒక్కసారి ఎవరి వశములో ఈ జ్ఞానం ఉందో దేవుని వాక్యంలో మనము చూడగలిగితే యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని వాక్యములో నుండి మనము చూద్దాం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. చాలండి. ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, బలమును జ్ఞానమును ఆయనకు ఎటువంటి లక్షణాలట? స్వభావం, ఆయన స్వభావము అని చెప్పొచ్చు. ఆయన స్వభావములో ఉన్న లక్షణాలు ఏంటవి? జ్ఞానము, బలము అనే మాటలు దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు జ్ఞానవంతుడు అని, దేవుడు బలవంతుడు అని మనము చాలాసార్లు చెప్పుకున్నాం. ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 147వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుంటే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు ఏమి లేదట? మితి లేదు అని వ్రాయబడింది. మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే అధిక శక్తి సంపన్నుడు అని వాక్యంలో చూస్తున్నాం. అధిక శక్తి సంపన్నుడు అని చెబుతూ, ఆయన జ్ఞానమునకు ఏమి లేదు చెప్పండి? మితి లేదు. ఆయన జ్ఞానము ఇంతవరకే అని మనము చెప్పలేం. ఆయన జ్ఞానము ఇంతవరకే పరిమితం అని మనము చెప్పలేం. మానవ జ్ఞానానికి మితుంది, మానవ జ్ఞానానికి హద్దుంది. ఇంతకంటే మించి మనిషి ఆలోచించలేడు అని చెప్పగలం మనం. కానీ దేవుని గురించి మనం అలా చెప్పలేం. దేవుని గురించి అలా చెప్పలేం. ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానానికి ఏమి లేదన్నాడు? మితి లేదు అని అన్నాడు. ఒక హద్దు మనం వేయలేం. దేవునికి ఇంతవరకే జ్ఞానం ఉంది, ఇంతవరకే ఆయన ఆలోచించగలడు, ఇంతవరకే చెప్పగలడు, ఇంతవరకే మాట్లాడగలడు, ఇంతవరకే చేయగలడు అనేటువంటి మితి ఏమైనా ఉందా దేవునికి? లేదండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే, దేవుని జ్ఞానాన్ని మనిషి చెప్పగలడు అని అనుకుంటే అప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? మనిషే గొప్పవాడు అవుతాడు కదా. మనిషే గొప్పవాడవుతాడు. దేవుని జ్ఞానం ఎంత అని మనిషి చెప్పగలిగితే, మనిషి చెబితే మనిషే గొప్పవాడవుతాడు. అప్పుడు దేవుడేం గొప్పవాడవుతాడు? అందుకని బైబిల్లో ఒక మాట వ్రాయించాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే 1వ అధ్యాయము, వాక్యములో నుండి 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. ఏంటట? దేవుని వెర్రితనం. ఏమండి, దేవునికి వెర్రితనం ఉందా? దేవునికి వెర్రితనం ఉందా? లేదు కదా. దేవుడికి వెర్రితనం లేదు. ఒకవేళ ఉంది అని అనుకుంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క వెర్రితనమే మనిషి జ్ఞానము కంటే కూడా జ్ఞానము గలది అని అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు నిజంగా దేవునికి వెర్రితనము అనేటువంటిది లేనప్పుడు అసలు మనిషి దేవుని జ్ఞానాన్ని అందుకోగలడా? అందుకోలేడు.
ప్రియులారా, ఎందుకంటే మితిలేని జ్ఞానం ఆయనది. మితిలేని జ్ఞానం. మనకంటూ ఒక మితి ఉంది, మనకంటూ ఒక పరిమితి ఉంది. ఇంతకంటే మనం ఇంకా ముందుకెళ్ళలేం, ఇంతకంటే ఆలోచించలేం. మన బుర్రలు అటువంటివి. అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు కూడా తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తాం మనం. కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ కూడా ప్రియులారా అవి సరైనటువంటి విధానం లేకపోయినా మంచివే అని అనుకుంటాం. నాకంటే జ్ఞానవంతుడు లేడు అని అనుకుంటాం, నాకంటే బలవంతుడు లేడు అని అనుకుంటాం. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారము చేసుకోవద్దు అని అన్నాడు కదా. మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో ధ్యానం చేశాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు అని అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు అతిశయించవచ్చు, మనిషి ఎందుకు అతిశయించకూడదంటే మనిషి ఆలోచన పరిమితి కలిగింది. మనిషి ఆలోచన దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళలేదు, అందుకోలేదు. అందుకోలేకే ఈ రోజున మనిషి దేవుని జ్ఞానం అందక బాగా చదివి 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 ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో డిగ్రీలు చదివి ఎన్నో భాషలు నేర్చుకొని ఎన్నో విధాలుగా అతడు లోక జ్ఞానాన్ని నేర్చుకుని చివరికి ఏమంటున్నాడంటే దేవుడు లేడు, దయ్యము లేదంటున్నాడు. అందుకున్నాడా మనిషి? అంటే ఇప్పుడు దేవుని వెర్రితనము మనిషి జ్ఞానము కంటే కూడా జ్ఞానము అని దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని జ్ఞానము ఇంత అని మనము చెప్పలేము. అందుకే కొన్నిసార్లు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కాక మనము ప్రియులారా ఏంటి ఇక్కడ ఇలా రాసి ఉంది, ఇక్కడేంటి ఇలా రాశాడు, ఇక్కడేంటి ఈ విధంగా ఉంది, ఇది కరెక్టా, ఇది ఏంటి అసలు తెలుసుకోవాలి అని తపన పడిపోతూ ఉంటాం మనం. ఎందుకని? అక్కడ మనకు దేవుని జ్ఞానం ఏం కాలేదని అర్థం, అందుకోలేకపోయాం. అంటే అంతవరకే మనం ఆలోచించగలం, అంతకంటే ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే ఆయన జ్ఞానము మితిలేనిది అని అన్నాడు. ప్రియులారా, ఆయన జ్ఞానము చేత ఈ సృష్టిని చేశాడు కదా. ఆయన జ్ఞానము చేతనే చేశాడు కదా. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూద్దామండి. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 5వ వచనం చదవండి. 136వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. తన జ్ఞానము చేత ఆకాశమును కలుగ చేసెను అని అన్నాడు. జ్ఞానము చేత ఏం కలిగించాడట? ఆకాశమును కలిగించాడు. ఒకవేళ ఈ రోజున మనము ఆకాశమును గనుక పరిశీలన చేస్తే సైంటిస్టులు కూడా అందనంత ప్రియులారా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది ఆకాశం. ఎందుకని? కొన్ని వందల సంవత్సరాల నుండి ఆకాశమును గూర్చి ప్రియులారా పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు, కానీ ఆకాశము యొక్క అంచు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అది మన వల్ల కాదనేశారు సైంటిస్టులు సైతం. ఏంటది? ఆకాశపు అంచు మనకు తెలియదు అనేశారు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆ ఆకాశము యొక్క ప్రియులారా చేసినటువంటి జ్ఞానం ఎవరిది? అది మనిషిదా? మనిషి అర్థం చేసుకోవటానికి కాదండి. అది ఎవరిది? దేవుని జ్ఞానం. అది దేవుని జ్ఞానం. గమనించారా? ఆకాశము యొక్క విధానాన్ని మనము ఆలోచన చేస్తే ఆకాశము దేవుని జ్ఞానము చేత చేయబడింది కనుకనే ఆకాశము దేవుని మహిమపరుచుచున్నది అని అంటాడు 19వ కీర్తనలో. ఒకసారి చదువుతారా వచనం కూడా? ఎంత బాగుంటుందో చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని అంటున్నాడు. చూసారా? ఆకాశములు మనకు కనబడుతున్నటువంటి ఆకాశం ప్రియులారా, అది ఒక ఆకాశం అయితే మన క్రింద మరొక ఆకాశం ఉందని, మన పైన మరొక ఆకాశం ఉందని నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి దేవుడున్న ఆకాశం అయితే, రెండవది శరీరులున్న ఆకాశం అయితే, మూడవది ప్రియులారా ఆత్మలు ఉన్నటువంటి ఆకాశం. 3 ఆకాశములు. అందుకే పౌలు గారు నేను 3వ ఆకాశమునికి ఎక్కిపోతిని అని అన్నాడు కదా. గ్రహించండి. 1, 2, 3. మొదటి ఆకాశములో దేవుడున్నాడు, రెండవ ఆకాశములో
ప్రియులారా, శరీరులు ఉన్నారు, మూడవ ఆకాశములో శరీరమును విడిచిపెట్టిన ఆత్మలున్నాయి అని చెప్పాను కదా నేను. గ్రహించండి, ఈ ఆకాశములు దేవునిని ఏం చేస్తున్నాయట? మహిమపరుచుచున్నవి. ఎందుకు మహిమపరుస్తున్నాయి? ఎందుకు మహిమపరుస్తున్నాయి? ఏంటయ్యా నీ జ్ఞానం? ఏమిటి నీ జ్ఞానం? ఈ జ్ఞానముతో మమ్మల్ని చేశావా? నీ జ్ఞానముతో మమ్మలను సృష్టించావా? నీ జ్ఞానముతో మమ్ములను నిర్మించావా? చూసారా, అవి మహిమపరుస్తున్నాయి. అవి మహిమపరుస్తుంటే దేవుడు ఆనందపడుతున్నాడు. ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి. గమనించండి, ఆకాశము ప్రియులారా, దాని గురించి కనుక మనము ఆది కాండము నుండి మనము ప్రకటన గ్రంథం వరకు కూడా ఆకాశము గురించే మనం మాట్లాడుకుంటే, ఆకాశమును గురించే మనం ప్రసంగాలు చేసుకుంటే నా జీవిత కాలం చాలదండి. ఆకాశం గురించి చెప్పాలంటే నా జీవిత కాలము చాలదు. అంత జ్ఞానం ఉంది అందులో, అంత జ్ఞానం ఉంది. ప్రియులారా, ఈ మధ్య కాలంలో మీరు చూశారో లేదో, పేపర్లో కానీ లేక టీవీలో చూశారు, ఆకాశపు మేఘాలు చీల్చుకొని అందులో నుండి పడుతున్నటువంటి వర్షం ఒక తూములో గుండా వచ్చేస్తుంటే ఆశ్చర్యపోతుంది ఈ లోకం శాస్త్రం. ఏమండి, ఆకాశములో ఉన్నటువంటి ఆకాశములు 2 భాగాలైతే, మేఘాలు 2 భాగాలైతే అందులో నుండి నీళ్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఒక పైనున్నటువంటి లాకు ఎత్తితే ఆ లాకులో నుంచి యువతలకి నీళ్లు వచ్చేటప్పుడు ఎంత ఫోర్స్గా వస్తాయో అంతగా ఆకాశమును నీళ్లు పడుతుంటే ఏంటిది అని లోకం ఆశ్చర్యపడిపోయింది. కానీ క్రైస్తవుడు ఆశ్చర్యపడడు. ఎందుకో తెలుసా? దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించాడు. నోవహు జలప్రళయము వచ్చినప్పుడు దేవుడు ఆకాశపు తూములను విప్పాడు. ఆకాశములో తూములున్నాయా? లాకులున్నాయా? ఉన్నాయి. ఆకాశములో లాక్స్ ఉన్నాయండి. దేవుడు విప్పాడు. ఆ రోజున ఆకాశములో నుండి వర్షం ఎలా వచ్చింది? ఇప్పుడు మనకు పడుతున్నట్టు చినుకుల రూపంలో కాదు. తూములు విప్పితే నీరు ఎలా వస్తుందో, ఆకాశపు తూములను విప్పితే ఆ రోజు జలప్రళయం అలా వచ్చిందండి, అలా వచ్చింది. ఈ జ్ఞానం ఎవరికి తెలుసు? ఈ జ్ఞానం ఎవరు చెప్పగలరు? అందుకే ఆకాశములు దేవునిని ఏం చేస్తున్నాయి చెప్పండి? మహిమ పరచుచున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆకాశములు దేవుని ఘనపరుస్తున్నాయి. కారణం ఏంటి అనంటే దేవుడు తన జ్ఞానము చేత వాటిని చేశాడు. ఆకాశము యొక్క పదార్థం ఏంటో, ఆకాశములో ఉన్నటువంటి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ ఆకాశములో దేవుడు నీళ్లు నిలిపే విధానం చూడండి, అక్కడ ఉంచినటువంటి బరువును చూడండి ప్రియులారా. ఈ మధ్య కాలములోనే ఒక మేఘమే కింద పడిపోయిందట. ఒక మేఘమే క్రింద పడిపోయిందట. ఆ మేఘాన్ని చూడటానికి ఎంతమంది వెళ్ళిపోయారో, ఒక మేఘం మంచు గడ్డలాగా క్రింద పడిపోయింది. ప్రియులారా, ఆకాశము ఎంత గొప్పదో, అందులో దేవుడు ఎంత జ్ఞానం ఉంచాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆకాశములో మేఘములను పెట్టాడు. ఆ మేఘములు సముద్రములో ఉన్న నీటిని పీల్చుకొని ప్రియులారా క్యూసెక్కుల నీళ్లు పైన నిలబడగలుగుతున్నాయో ఒకసారి ఆలోచించారా? వర్షాలు ఎక్కువైపోతే, వరదలు ఎక్కువైపోతే ఏం చేస్తారు చెప్పండి? కృష్ణానది యొక్క గేట్లన్నీ ఎత్తేసేస్తారు. ఇదిగో ఇన్ని క్యూసెక్కుల నీళ్లు కృష్ణానదిలో నుండి సముద్రములోనికి వ్యర్థంగా వదిలేశారు అనే వార్తలు మనం వింటూ ఉంటాం ప్రియులారా. కానీ ఎన్నో కోటాను కోట్ల క్యూసెక్కుల నీళ్లు దేవుడు కింద పడకుండా పైన దాచి ఉంచుతున్నాడంటే అది జ్ఞానం కాదంటారా? ఏమండి, ఒక గ్లాసు నీళ్లు పైన ఉంచండి. మీరు ఒక గ్లాసు నీళ్లు పట్టుకొని పైన అలా నిలబెట్టండి, మానవ జ్ఞానం అందుతుందా? ప్రియులారా, అందనంత జ్ఞానం. అందుకే మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఎంత తేడా ఉందో తెలుసా?
దేవునికి ఏదైనా వెర్రితనం ఉందనుకుంటే అది మనుషుని జ్ఞానము కంటే కూడా జ్ఞానము అని ఎందుకు అన్నాడంటే, మనిషి జ్ఞానము దేవుని జ్ఞానాన్ని అందుకోలేక మనిషి ఏమంటున్నాడంటే, దేవుణ్ణి చూపిస్తే మేము నమ్ముతాం, దేవుణ్ణి చూస్తే మేము నమ్ముతాం, కనబడితేనే నమ్ముతాం, లేకపోతే దేవుడు లేనట్టే అనేటువంటి ఒక ఆలోచనలో చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు అనబడుతున్నవారు, సైంటిస్టులు అనబడుతున్నటువంటి వారు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేవుని జ్ఞానం అర్థము కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుని జ్ఞానం అనేది ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 100 సంవత్సరాలకు అర్థమయ్యేది కాదు. దేవుని జ్ఞానం ఒక 100 సంవత్సరాలకు అర్థమవుతుందా చెప్పండి? ఒక 200 సంవత్సరాలకు అర్థమవుతుందా? లేదు ఒక 500 సంవత్సరాలకు అర్థమవుతుందా? లేదు కదండి. ప్రియులారా, దేవుడు చేసిన ఈ సృష్టిలో ఆయన నిర్మించిన ఈ సృష్టిలో ప్రియులారా, మనిషికి తెలిసింది ఎంత? 100% ప్రియులారా, ఈ సృష్టి ఒకవేళ ఉంటే ప్రియులారా 5% తెలుసుకున్నాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి. మిగిలిన 95% ఎప్పుడు తెలుసుకుంటాడిక? ఏమండి, 5% తెలుసుకోవటానికే ఎంతకాలం పట్టింది? కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. దేవుడు చేసిన ఈ సృష్టిలో ఉన్న విషయాలు చెప్పటానికే ప్రియులారా, మనిషికి 100% సృష్టి ఉంటే అందులో 5% మనిషి తెలుసుకున్నాడు. వాటిలో కూడా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 95% ఎప్పుడు తెలుసుకుంటాడు? తెలుసుకోలేడు. ఎందుకంటే అది ఎవరి జ్ఞానం? అలా ఆలోచించాలండి దేవుణ్ణి అంత గొప్పగా మనము ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే ప్రియులారా, ఆయన జ్ఞానము చేత ఆకాశమును ఏం చేశాడు? అదే కీర్తనల గ్రంథంలో మరొక మాట చూస్తారా? 104వ కీర్తన 24వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో ప్రియులారా 104వ కీర్తన 24వ వచనం, యెహోవా నీ కార్యములు ఎలా ఉన్నవి? ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. ఒక విధమా? ఏమండి, దేవుని కార్యాలు ఒక విధంగా ఉన్నాయా? ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయా? ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. భూమి నిండి ఉన్నది. నీవు కలుగ చేస్తే భూమి నిండింది. చెప్పండి, భూమి మీద ఏదైనా మనిషి కలుగ చేసింది ఉందా? మనిషి కలుగ చేసింది ఉందా? సృష్టిలో ఏది కలుగ చేశాడు మనిషి? ఏం కలిగించాడు? కలిగి ఉన్న దానిలో నుండి తీసుకుని ఏదో తయారు చేస్తున్నాడు. కానీ అసలు ఒక విషయాన్ని చెబుతామండి. ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్పవారు, పరిశోధకులు అనబడుతున్నటువంటి వారిని, భూమి మీద అసలు ఏ పదార్థం కానీ, భూమి మీద దేవుడు చేసిన దేనిని కానీ తీసుకోకుండా ఏదైనా ఒకటి తయారు చేయమనండి. భూమి మీద దేవుడు చేసినటువంటి వాటిలో ఏమి తీసుకోకూడదు. చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా మనిషి ఏదైనా తన స్వంతగా తయారు చేయగలడా? చేయలేడండి. దేవుడు తన జ్ఞానము చేత చేశాడు, జ్ఞానము చేత నిర్మించాడు. 147వ కీర్తనలో కూడా చూడండి, ఒక మాట ఉంటుంది, 5వ వచనం. 147వ కీర్తన 5వ వచనం, ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు. ఇప్పుడు సామెతల గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని ఏం చేశాడట? స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును ఏం చేశాడట? స్థిరపరిచెను అనే మాట మనము చూస్తున్నాం. భూమి ప్రియులారా ఆయన జ్ఞానము చేత చేయబడింది. ఆకాశము ఆయన జ్ఞానము చేత నిర్మించబడినవి అని, ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయన చేత నిర్మించబడింది అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అందుకే ఆది కాండము ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనమే
దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని ప్రారంభించటానికి కూడా జ్ఞానం ఉంది అందులో. లోకంలో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అసలు సృష్టిలో ఏమీ లేకుండా, సృష్టిలో ఏది జరగకుండా ముందుగా భూమి ఆకాశములైనా సృజించాడా ఆయన? ఆకాశము సృజించబడిన కాలం వేరు, భూమి సృజించబడిన కాలం వేరు కదా, అది తప్పు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే నేను చెబుతున్నాను, దేవుని జ్ఞానము మనిషికి అందదు. భూమి ఆకాశములను సృజించాడు అని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పటానికి ఏంటి కారణం? మనము నివసిస్తున్నది భూమి, మన పైన ఉన్నటువంటిది ఆకాశం. ఇవి మనిషికి ప్రధానమైనటువంటివి. ముందు ఈ ప్రధానమైన వాటిని చెప్పిన తర్వాత ఆయన ఏ విధంగా చేశాడో ఒక వరుస క్రమం అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని అందుకోవాలి అనంటే మనిషి జీవిత కాలము ప్రియులారా, ఇదిగో ప్రయత్నాలు చేసినా కూడా ఆయన జ్ఞానములో మనము దరిదాపు ప్రియులార కనీసం 100% ఉంటే, అందులో ప్రియులార మనకి ఇంకా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైనా 0% కూడా ఇంకా మనకు తెలియలేదనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే మనం తెలిసినట్టు బిల్డప్ ఇస్తాం అంతే, అంతకంటే ఏమీ లేదు. తెలియకపోయినా తెలిసినట్లు మనము ప్రియులార ఏదో చెప్పుకుంటాం. నేను చెబుతాను, నా మట్టుకు నేను చెబుతాను, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఇప్పటికీ నాకు అర్థం కాకుండానే ఉండిపోయాయి. వాటి గురించి ఆలోచన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను తెలుసుకోవటానికి. ఎందుకంటే అవి జ్ఞానమునకు మించి ఉన్నాయి. అక్కడ వరకు ఎందుకండి, దేవుని జ్ఞానంతో చెప్పినటువంటి మాటలు పౌలు గారి కంటే ముందున్నటువంటి పేతురు గారికి అర్థం కాల. పౌలు గారు చెప్పిన మాటలు, పౌలు గారు దేవుని జ్ఞానాన్ని గురించి చెబుతుంటే పేతురు గారు ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువుకుందాం వచనాన్ని. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే 3వ అధ్యాయము 15వ వచనము నుండి చదవండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఎలా ఉన్నాయట? ఎవరు చెప్పిన మాటలు? పౌలు గారు. మన సహోదరుడైనటువంటి పౌలు గారు పత్రికల్లో చాలా జ్ఞానం రాశాడు, జ్ఞానాన్ని మనకు బోధించాడు. కానీ పౌలు గారు చెప్పిన ఆ జ్ఞానాన్ని అందుకోవటం ఏమన్నాడు? కష్టతరంగా ఉంది అన్నాడు. ఎవరు? పేతురు గారికే కష్టంగా ఉందా? పేతురు గారు ప్రియులారా ముందున్నాడా ప్రభు దగ్గర? పౌలు గారు ఉన్నాడా ముందు? పేతురు గారు కదా, ప్రియమైన శిష్యుడు కదా. ఏవండి, దేవుని సంగతులను తెలుసుకోవటానికి తాళపు చెవులు ఎవరి చేతికి ఇచ్చాడు? పేతురు గారికే ఇచ్చాడు కదా. సంఘాన్ని కట్టటానికి మొదటిగా అతడు దేవుని మాటలు చెప్పి సంఘాన్ని కట్టటానికి ఆ జ్ఞానం ముందు ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికే ఇచ్చాడు కదా. అటువంటి పేతురు గారు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చాలా దినాల తర్వాత రక్షణ పొందిన పౌలు గారు దేవుని మాటలు చెబుతుంటే, దేవుని సంగతులు చెబుతుంటే ప్రియులారా, పేతురు గారు అంటున్నాడు, పౌలు గారు పత్రికల్లో చాలా విషయాలు చెప్పాడు దేవుని గురించిన జ్ఞానం, అవి తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. ఇక పౌలు గారి జ్ఞానం తెలుసుకోవటమే కష్టమైతే ఇక దేవుని జ్ఞానం తెలుసుకోవటం అంటే మన తరం కాదు అని చెప్పాలి. ఆలోచించారా? అందుకే ఆయన ఏమంటున్నాడంటే, లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశం అని అన్నాడు. ఎవరి వశంలో ఉంది అది? దేవుని వశంలో ఉంది.
జ్ఞానాధారము నేనే అని అన్నాడు. అందుకే అసలు ఆధారమే నేను, జ్ఞానానికి ఆధారమే నేను లేకపోతే జ్ఞానము లేదు అని అంటున్నాడు. చూసారా? ఆ మాటలలో ఉన్న పరమార్థాన్ని మీరు గుర్తించండి. అందుకే ఆకాశములు ఆయన చేత సృష్టించబడ్డాయి, భూమి ఆయన ద్వారా స్థాపించబడింది అని అంటున్నాడు. ఆయన ద్వారా స్థాపించబడింది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ దేవుడు భూమిని చేసి అలా వదిలేసి ఉంటే, భూమిని అలా వదిలేసి ఉంటే, అన్ని గ్రహాల వలె ఆయన కూడా భూమిని చేసుంటే భూమి మీద జీవరాశులు బ్రతికే అవకాశం ఉందంటారా? ఉందండి? లేదు కదండి. ఏ గ్రహములో లేని వసతులు భూగ్రహములోనే దేవుడు పెట్టటం అద్భుతం కాదా? ఆశ్చర్యం కాదా? ఏ గ్రహములో నివాసము చేయటానికి యోగ్యమైన స్థలాలు కావవి, యోగ్యమైన గ్రహాలు కావవి. ఒకే ఒక గ్రహం యోగ్యమైనది మనుషులు నివాసము చేయటానికి. అదేంటి చెప్పండి? భూగోళం. ఎందుకు ఈ భూగోళానికి ఇంత ధన్యతనిచ్చాడు? ఈ భూమి మీద గాలి పెట్టాడు. పైనున్నటువంటి సూర్యుని ప్రియులర కాంతి భూమి మీదే పడాలి, చంద్రుని కాంతి భూమి మీదే పడాలి, ప్రియులర మిగిలినటువంటి గ్రహాల కాంతి కూడా భూమి మీదే పడాలి, నక్షత్రాల కాంతి భూమి మీదే పడాలి. ఎందుకు భూమిని దేవుడు కలిగించి, ఇన్ని గ్రహాలు కలిగించి, ఆ గ్రహాలలో ఉన్నటువంటివన్నిటి చూపు భూమి మీద ఎందుకు పెట్టాడంటే, ఈ భూమి మీద నా పిల్లలు ఉంటారు గనుక. ఏమండి, గ్రహాలు ఫోకస్ అంతా దేని మీద ఉంటాయి చెప్పండి? భూమే. భూమి లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే భూమి మీద దేవుని పిల్లలు ఉన్నారు, భూమి మీద ఆయన సృష్టించిన ప్రజలు ఉన్నారు, భూమి మీద గాలి ఉంది, భూమి మీద వెలుతురుంది, భూమి మీద ప్రియులర మనిషి బ్రతకటానికి కావలసినటువంటి వసతులు ఉన్నాయి. అందుకే భూమిని ఆయన జ్ఞానము చేత ఏం చేశాడు? ఆయన స్థాపించాడు. జ్ఞానం. ఒకవేళ ఈ భూమి మీద ఏమీ లేకుండా దేవుడు మనుషులను పంపిస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉండేది? జీవరాశుల పరిస్థితి ఎలాగుండేది? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. భూమి మీద చిన్న పురుగు మొదలుకొని చిన్న ప్రియులార పక్షి కానీ లేకపోతే జంతువు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవము కలిగిన ప్రతిదీ కూడా ఈ భూమి ద్వారా పుట్టించిన సంగతి మనకు ప్రియులార ఎరగాలి. ఎంత జ్ఞానం పెట్టాడో తెలుసండి ఈ భూమికి, ఎలా స్థాపించాడో తెలుసండి ఈ భూమిని స్థాపించిన అలాగే స్థిరంగా ఉండిపో అనలేదండి దేవుడు. మొదటిగా ప్రతి జంతువును చేసింది ఈ భూమి, ప్రతి పురుగును చేసింది ఈ భూమి, ప్రతి ఒక్క జీవరాశులు వచ్చింది ఈ భూమిలో నుండే. ఒకసారి ఆది కాండములోనికి వద్దాం రండి. ఆయన జ్ఞానం మనం తెలుసుకోవాలండి. కనీసమైన చిన్ని విషయాలను తెలుసుకోవాలి, అంత పెద్ద విషయాలు తెలుసుకోకపోయినా. ఆది కాండము దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూస్తే మొదటి అధ్యాయము 24వ వచనం చదవండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఏవండి, భూమి ఏం పుట్టించాలని పలికాడట? ఏవండి ప్రియులారా, చూడండి అక్కడ ఏమై, పశువులు, పురుగులు, అడవి జంతువులు ఏది పుట్టించాలి? చూసారా? భూమి పుట్టించాలట. ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. వెలుగు కలుగునుగాక, వెలుగు కలిగింది. ప్రియమైన వారలారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఆ ఆకాశమును భూమిని వేరు చేసిన తర్వాత భూమితో చెబుతున్నాడు, భూమి నీలో నుండి కొన్ని జంతువులు పుట్టాలి, నీలో నుండి పశువులు పుట్టాలి, నీలో నుండి పురుగులు పుట్టాలి, నువ్వే పుట్టించాలి, వీటిని నువ్వే పుట్టించాలి. ఎవరితో చెప్పాడు? భూమితో చెప్పాడు. కాబట్టి చెప్పిన ప్రకారం అయ్యిందా? వచ్చేసయ్య భూమిలో నుంచి పురుగులు, వచ్చేసయ్య జంతువులు, వచ్చేసయ్య పశువులు. ఎందులో నుంచి? భూమిలో నుండా.
విచిత్రంగా లేదు? భూమి పుట్టించిందట, వీటిని పుట్టించిందట. అందుకేనండి దేవుడు తన జ్ఞానము చేత భూమిని స్థాపించాడు. తన జ్ఞానం ఉంది అందులో, దేవుని జ్ఞానం ఉంది. భూమి పుట్టించునుగాక, భూమి పుట్టించింది జీవము కలిగినటువంటి జంతువులు, పశువులు. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల పశువులు ఉన్నాయి, ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి చెప్పండి. దేవుని జ్ఞానం చాలా గొప్పది కదండి. అసలు అందదు కదా, మానవ జ్ఞానానికి అందనంత ఉన్నతమైన జ్ఞానం కదా అది. అందుకే జ్ఞానాధారము నేనే, లెస్సైన జ్ఞానము నిచ్చుట నా వశం అని అంటున్నాడే. జ్ఞానము గురించి మనం మొదటి అధ్యాయం నుండి చెప్పుకున్న విషయాలు మళ్ళీ చెప్పుకుంటున్నావా? ఏమండి, జ్ఞానము అనే మాట గురించి మొదటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నుండి చెప్పుకున్న విషయాలు మళ్ళీ చెప్పుకోకుండా జ్ఞానము గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇంకా ఎంత ఉంది? జ్ఞానం అంటే ఇంకొంత చాలా ఉంది, చెబుతాను నేను. జ్ఞానము అనే మాట దగ్గర వచ్చినప్పుడల్లా జ్ఞానమును గురించే చెబుతాను నేను. ప్రియులారా, ఎంత ఉన్నతంగా ఆయన తన యొక్క మాటలను ప్రియులారా ఉంచాడో మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞానము ఆయన ప్రియులారా తన వశంలో పెట్టుకున్నాడు. నిజంగా అండి, దేవుడు మనిషి యొక్క జీవితానికి ఎంత జ్ఞానం కలిగించాడు అంటే, మనం మోషే కాలంలోనండి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి. మోషే కాలములో ప్రత్యక్షపు గుడారం నిర్మించాలి. ప్రత్యక్షపు గుడారము నిర్మించాలంటే ప్రత్యక్షపు గుడారములో చాలా వస్తువులు చేయాలని చెప్పాడు దేవుడు కదా. ప్రత్యక్షపు గుడారములో చాలా వస్తువులు చేయాలి కదా. మందసం చేయాలి, కరుణాపీఠం చేయాలి, దాని మీద ఉన్న ప్రియులార ఎగిరేటువంటి కెరూబులను చెయ్యాలి. ఏమండి, అక్కడ కరుణాపీఠం చెయ్యాలి, బల్ల, ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఆ రోజున ఆ మనిషికి ఏం తెలుసండి? అవన్నీ ఏం తెలుసు చెప్పండి? తెలియదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. మోషేతో దేవుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయము 33వ వచనం నుండి చూడండి. 35వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుదామండి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడు అయిన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలద్రుమ రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు, అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. ప్రత్యక్షపు గుడారంలో ప్రియులార వస్తువులు చేయాలండి. బంగారంతో చేయాల్సినవి ఉన్నవి, వెండితో చేయాల్సినవి ఉన్నవి, ఇత్తడితో చేయాల్సినవి ఉన్నవి, చెక్కతో చేయాల్సినవి ఉన్నవి. ఏమండి ప్రియులారా, అనేక రకాలైన రత్నములను సానబెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ అప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? వాటిని ఎలా సానబెట్టాలి, వాటిని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెక్కాలి, ఏ విధముగా వాటిని కోర్చాలి, ఏ విధముగా వాటిని నిలబెట్టాలి, ఏ విధముగా వాటిని తయారు చేయాలి, ఏం తెలుసండి వాళ్ళకి? తెలుసా? తెలియదండి. అక్కడ వరకు ఎందుకండి,
మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఎన్నో వస్తువులు మనం వాడుకుంటున్నాం కదా. మనం వాడుకుంటున్న వస్తువును మనము తయారు చేయాలి అని అంటే ప్రియులారా చేయగలుగుతామా? చేయగలుగుతామా? ఒక మంచం చేయాలి. ఏవండి, ఒక మంచం చేయాలి. వడ్రంగి మేస్త్రి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఆయన దగ్గర ఉండి నేర్చుకుని వాటిని ఎలా చెక్కాలో, ప్రియులారా ఎటువంటి కొలతలతో వాటిని మరి ప్రియులారా నిర్మించాలో అన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు మనము ఒక మంచం చేయాలి అని అంటే చేయగలుగుతాం. ఒక కుర్చీ చేయాలంటే చేయగలుగుతాం. ఒక బల్ల చేయాలంటే చేయగలుగుతామండి. కానీ ఇప్పుడు ప్రియులారా చేయబడే వస్తువులు దేవుని మందిరంలో పెట్టబడే వస్తువులు. అవి చిన్న చిన్న వస్తువులు కాదవి, చాలా పెద్ద వస్తువులు. ప్రియులారా ఇప్పుడు వీటిని తయారు చెయ్యాలి అని అంటే చాలా జ్ఞానం కావాలి. అందుకని పని చేయి వారందరూ చిత్రాలు కూడా వెయ్యాలి కదా దాని మీద. లేవండి, చిత్రలేఖనం కూడా వెయ్యాలి కదా, చిత్రాలు కూడా చిత్రించాలి కదా. అప్పుడు ఏవండి, చిత్రిక మిషన్లు ఉన్నాయి అప్పుడు. ఆలోచించండి ప్రియులారా, నేటి దినాలలో ఉన్న టెక్నాలజీ ఉందా అప్పుడు? లేదే. ఇదిగో ఇది ఇలా తయారు చేయాలి, ఇది ఇలా చెక్కాలి, ఇది ఈ రీతిగా నిర్మించాలి, రత్నాలను ఈ విధంగా సానబెట్టాలి, ఇవన్నీ ఎవరికి తెలుసండి ఆ రోజున? తెలియదండి. కానీ దేవుడు అవన్నీ తయారు చేయుటకు వారి హృదయములలో దేనిని నింపాడట? జ్ఞానమును నింపాడు. జ్ఞానమును నింపాడండి. ఆ జ్ఞానం నేటి దినాలలో ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా అటువంటి వస్తువును అలా చేయగలిగిన వారు ఉన్నారంటే లేరు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. అక్కడి వరకు ఎందుకండి, ఐగుప్తు పిరమిడ్స్ని చూస్తున్నాం మనం, మమ్మీలను చూస్తున్నాం కదా, వాటిని అవన్నీ ఏంటవి? సమాధులు. అవన్నీ ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, ఇన్ని టన్నులు కలిగిన రాయి అంత చివరిదాకా అసలు ఎలా తీసుకెళ్లారు ఆ టైంలో? ఆలోచన చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. అర్థం కావట్లేదట వాళ్ళకి. ప్రియులారా, అదేమో దేవుడిచ్చిన జ్ఞానం, ఇదేమో మనిషి జ్ఞానం. ఆ ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాలైనప్పటికీ ఆ కట్టడాలు అలాగే ఉండిపోయాయి. కానీ ఇప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వస్తువులు ఎలాగున్నాయి? ఇప్పుడు వస్తువులు ఎలాగున్నాయి? సంవత్సరం అంతే, ఆ తర్వాత అంతే. చూసారా? కారణం ఏంటి అని అంటే అవి దేవుడు జ్ఞానం ఇవ్వగా కట్టబడినవి. అవి దేవుడు జ్ఞానం ఇవ్వగా కట్టబడినవి. ఇవి మనిషి ఊహించి జ్ఞానముతో చేశాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే దేవుని మందిరములో వస్తువులను చేయటానికి కూడా దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే అసలు మొదటి ఇంజనీర్ ఎవరంటే దేవుడేనండి. మొదటి సాఫ్ట్వేర్ ఎవరంటే దేవుడేనండి. మొదటి డాక్టర్ ఎవరంటే దేవుడేనండి. ప్రపంచములో ఈనాడు పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి పెట్టబడిన పేరు మొట్టమొదటిగా ఎవరిది అనంటే దేవునిదేనండి. దేవునిదండి, అది దేవునిదేనండి. ప్రియులారా, ఒకవేళ ఈ లోకములో ఒక ఇంజనీర్ ఏదైనా ఒక కట్టడాన్ని కడితే, ఒక ప్రాజెక్ట్ కడితే ఇన్ని సంవత్సరాలకు అది కూలిపోతుందేమో. దేవుడిచ్చిన జ్ఞానంతో కట్టబడింది. ప్రియులారా, ఎవడు కూల్చలేడు దేవుని ఆజ్ఞ లేకుండా. దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవరు తీసివేయలేరు. ఆలోచించండి ప్రియులారా. నోవహును 3 అంతస్తుల ఓడ కట్టమన్నాడు. 3 అంతస్తుల ఓడ అంటే ప్రియులారా 3 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టమన్నాడు అంతే. దేంతో? చితిస్కారపు మ్రానుతో. ఏవండి, ఇప్పుడు ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఎట్టా కట్టాలో ప్రియులారా నోవాకు తెలియదు గనుక దేవుడు ప్లాన్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ప్లాన్ ఇచ్చాడు. ఇలాగే కట్టాలి అని చెప్పాడు దేవుడు. అందుకే బైబిల్లో దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు చేసేనని ఉంటది. దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాడు అని ఉంటది. అలా చేయకపోతే ఆ ఓడ నీళ్ల మీద నిలవదు.
మూడంతస్తులతో ఉన్నటువంటి ఓడ. ఆ ఓడను చూసే ఏదో పెద్ద పెద్ద ఓడలు కట్టాలనుకున్నారు, కట్టారు. అవి మునిగిపోయినాయి, ఢీకొన్నాయి, అన్నీ అయిపోయాయి. ప్రియులారా, దేవుని జ్ఞానానికి మనిషి జ్ఞానానికి అదే తేడా. అందుకే అంటున్నాడు, ఆయన ఆకాశమును సృజించాడు, ఆకాశమును స్థాపించాడు, భూమిని దాని మొత్తాన్ని కూడా ఆయన ప్రియులారా దేంతో నింపేశాడు అని అంటే, ప్రియులారా ఆయన జ్ఞానముతో. భూమిలో ఉన్న ప్రతి పురుగును ఆలోచించండి, ప్రతి చెట్టును ఆలోచించండి, ప్రతి సృష్టాన్ని మీరు పరిశీలన చెయ్యండి. అందులో ఎవరి జ్ఞానం కనబడుతుంది? దేవుని జ్ఞానం. ఒక నక్షత్రాన్ని చూసినా, ఒక అంగారకుడిని చూసినా, ఒక బుధుడిని చూసినా, ఒక శుక్రుణ్ణి చూసినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సూర్యుని చూసినా, ఒక చంద్రుని చూసినా, ఆకాశములో ఉన్న ప్రతి వస్తువును చూసినా, భూమి మీద ఉన్న మట్టిని చూసినా, నేలను చూసినా, దుమ్మును చూసినా, ధూళిని చూసినా, ప్రియులారా ఇసుకను చూసినా, అందులో ఎవరి జ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం? దేవుని జ్ఞానం. ఒక చెట్టును, ఒక పక్షిని, ప్రతిదీ మీరు గమనించండి, అందులో దేవుని జ్ఞానం. ఇంకా తర్వాత అసలు మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నా సృష్టి ఏంటి, నా విధానం ఏంటి, నా జీవిత విధానం ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాడు భక్తుడు దావీదు. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందయ్యా అన్నాడుగా 139వ కీర్తనలో 13వ వచనం. ఒకసారి చదవండి ఆ మాటలు. వాక్యములో 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏం కలుగుతుందట దావీదుకి? ఏంటయ్యా నా నిర్మాణం ఏంటయ్యా, నా నిర్మాణం ఏంటి, నా అవయవ నిర్మాణం ఏంటి, నా చేతులేంటి, నా కాళ్ళేంటి, వాటికున్న వ్రేళ్ళేంటి, వ్రేళ్లకున్న గోరులేంటి, ప్రభువా అరచేతుకున్నటువంటి స్కిన్ ఏంటి, పైన ఉన్నటువంటి స్కిన్ ఏంటి, లోపల ఉన్న అవయవాలేంటి, వాటి పనేంటి, వాటి నిర్మాణం ఏంటి, ఏ పదార్థంతో చేశావు, వాటిలో ఉన్నటువంటి ఆ సన్న సన్న నరాలను ఎలా చేశావు, ఆలోచించటం ఏంటి, మాట్లాడటం ఏంటి, నడవటం ఏంటి ప్రభువా, ఇవన్నీ ఆలోచిస్తే ఒక ప్రక్కేమో నాకు భయం కలుగుతుంది, మరో ప్రక్క నాకు ఆశ్చర్యం. మనం చూసుకున్నప్పుడు ఆశ్చర్యం కలగాలండి, మనకు భయం కలగాలండి. ఎందుకో తెలుసా? మనము కూడా దేవుని జ్ఞానముతో సృష్టించబడిన వారమే. మనము చేయటంలో కూడా ఏముంది చెప్పండి? దేవుని జ్ఞానముంది ప్రియులారా. ఒకవేళ దేవుని జ్ఞానము అలా కాకుండా పట్టించుకోకుండా దేవుడు ఎలా పడితే అలా చేశారనుకో, ఒక కన్ను వెనకాలండి, ఒక కన్ను ముందు ఉందనుకో, ముక్కు చెవి దగ్గరుండి చెవి ముక్కు దగ్గర ఉందనుకో, తలకాయ పొట్ట దగ్గరుండి కళ్ళేమో నెత్తి మీద ఉన్నాయి అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి మన నిర్మాణం? ఏమన్నా బాగుంటుందా? చూడటానికి ఏమన్నా బాగుంటుందా? ఏవండి ఒక్కసారి మీరు ఆలోచించండి. గాలి పీల్చేటువంటి ప్రియులర్ ఆ నాసిక రంధ్రాలు మెడ దగ్గర పెట్టి ముక్కు తీసుకొచ్చి ప్రియులర్ ఎక్కడో ఒక చోట పెట్టాడనుకో, బాగుంటుందా? జ్ఞానం ఉపయోగించాడు. ఎంత జ్ఞానం ఉపయోగించాడో మనకు తెలియదు, అది మనకు అందనిది. అందుకే దావీదు అంటున్నాడు, నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది తప్ప అసలు ఆ అంతరింద్రియములను, ఆ లోపల ఆ నిర్మాణం ఎలా చేసావయ్యా నువ్వు? ప్రియులారా, ఎందుకు దేవుడు ఇంత జ్ఞానాన్ని ఉపయోగించాడో తెలుసా? ఆయన జ్ఞానము ఆయన వశములో ఉందని మనము తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి. మనం దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో తెలుసుకోవాలి మనం. అందుకండి ప్రియులారా, ఈ జ్ఞానము ఆ రోజున దేవుడు ఉపయోగించి ఈ సృష్టిని చేసి యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారునికి శరీరమిచ్చి ఈ భూమి మీదకు పంపించి వెల్లడి చేశాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయము 5వ వచనం అండి. 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడు. పలికాడా? ఏమని పలికాడు? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు అప్పుడు అన్నాడు, వెలుగు కమ్మని పలికాడు. వెంటనే వెలుగు. దానికి దీనికి పోలికేంటి చూడండి. అసలు అక్కడ ఆ మాటలు చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, ఏవండి, పరలోకమును గూర్చిన జ్ఞానం, పరలోకములో దేవుని జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో, అది ఆ జ్ఞానం మీరు తెలుసుకోవాలి. ఆ జ్ఞానము ద్వారా మీరు కూడా లోకములో ప్రకాశించాలి. లోకం అంధకారములో ఉంది, లోకము చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఉన్న లోకానికి వెలుగు నింపాలి. దేవుని మహిమను వారికి కనుపరచాలని మన హృదయాలలో ప్రకాశించాడట. అదే కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రికలో వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా, 10వ అధ్యాయము వాక్యములో 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును ఏ సువాసన? క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానములో సువాసన ఉందా? ఉందా? ఉంది, ఉందండి. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ఆయన యందు మమ్మును ఎల్లప్పుడును విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏ సువాసన? క్రీస్తు యేసును యొక్క సువాసన. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ జ్ఞానం పరలోకము నుండి యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచబడింది. వెల్లడిపరచబడిన ఆ జ్ఞానం మన హృదయాలలోనికి వచ్చింది. మన హృదయాలలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ప్రకాశించాలి అని అన్నాడు. చూసారా ఎలా ప్రకాశించాలి తెలుసా? 10వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని ఏం చేస్తున్నాం? దేవుని జ్ఞానం ఎక్కడైతే ఆటంకపరచబడుతుందో, దేవుని జ్ఞానము ఎక్కడైతే అడ్డుకుంటున్నారో ఆ వాటిని ఏం చేస్తున్నారట? వీళ్ళు అడ్డగిస్తున్నారట. దేవుని జ్ఞానమును చదవండి మళ్ళీ. అడ్డగించు ప్రతి ఆటంకమును ఏం చేస్తున్నారండి? పడద్రోస్తున్నారు. చదవండి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసేస్తున్నాం. దేంతో? దేవుని జ్ఞానముతో. అంటే దేవుని జ్ఞానము లోకములో ఉన్నటువంటి మనిషి జ్ఞానమును ఏం చేస్తుందట? పడద్రోసేస్తుంది. అది జరగాలండి ఈ రోజున క్రైస్తవ్యంలో. అది జరగాలి అని అంటే మనము జ్ఞానములో ఏం కావాలి చెప్పండి? దినదినము వృద్ధి చెందాలండి. ఇంత గొప్ప జ్ఞానం దేవుడు మన చేతికిస్తే ప్రియులారా, మనము ఏ రీతిగా ఉన్నాం?
ఏ రీతిగా చేయగలుగుతున్నాం? అందుకే హోషియా గారు ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమని ఆదాము నిబంధన మీరినట్టు వారు నా ఎడల మీరియున్నారు. ఆదాము మీరినట్లుగా మీరియున్నారు. ఆదాము ఒక జ్ఞానవంతుడిగా బ్రతకాలని, జ్ఞానవంతుడిగా దేవుని జ్ఞానిగా బ్రతకాలని నేను కోరుకున్నాను. కానీ నిబంధనను ఏం చేశాడు? ఆదాము మీరాడు. కానీ అది కాదు నేను కోరుకుంటుంది. క్రీస్తును కూర్చున్న ప్రవచనం అండి. హోషియా గారు చెబుతున్నారు. ఏంటది అనంటే, ఆయన బలిని కోరువాడు కాడు, ఆయన కనికరమునే కోరుచున్నాడు. ఏం చేస్తున్నాడట? బలిని ప్రియులరా, ఆయన బలిని కోరటం లేదట, ఆయన కనికరమునే కోరుతూ ఏం చేస్తున్నాడట? దేవుని గూర్చిన జ్ఞానం కావాలని ఇష్టపడుతున్నాడట, కోరుకుంటున్నాడట. మరి ఏనాడైనా లోక జ్ఞానానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని జ్ఞానానికి ఇస్తున్నాం మనం? ఏమండి? నిజంగా అండి, బైబిల్ గ్రంథం ఫ్రీగా మనకు నేర్పించబడుతుంది అని అంటే నిజంగా మనం చాలా గొప్పవాళ్ళం అండి, ధన్యులం అండి. మనం కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా దొరకని జ్ఞానం అండి ఇది. ఏమండి? మన పిల్లలను ఒక ప్రియుల ఎల్కేజీలో జాయిన్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి? వాళ్ళు 10th పూర్తి చేసరికి ఎన్ని లక్షలు అవుతున్నాయి? వాళ్ళు డిగ్రీ పూర్తి చేసరికి ఎన్ని లక్షలు అవుతున్నాయి? ఏ జ్ఞానం అది? అది లోక జ్ఞానం. ఈ లోకం వరకే పనికొస్తుంది. అది ఒక్కోసారి పనికొస్తుంది, ఒక్కోసారి పనికి రాకపోతే పనికి రాకుండా పోద్ది. ప్రతి చదువుకున్న వ్యక్తి పనికొచ్చేవాడే అవుతాడని ఏమన్నా రూల్ ఏమనుందా? లేదుగా. చదువుకున్న వాళ్ళు త్రాగుబోతులుగా మారట్లేదా? చదువుకున్న వాళ్ళు దొంగలుగా మారట్లేదా? చదువుకున్న వాళ్ళు వ్యభిచారులుగా మారట్లేదా? చదువుకున్న వాళ్ళు దోపిడీగాళ్ళుగా మారట్లేదా? కానీ లోక జ్ఞానమును అడ్డగించేటువంటి ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జ్ఞానం పరలోకము నుండి దేవుడు మనకిచ్చాడే. ఈ జ్ఞానము ఎక్కడా మనిషిని చెడగొట్టదు. మనిషిని నిత్య జీవం కొరకై సిద్ధపడుతుంది. దీనికి ఎన్ని లక్షలు ఇస్తున్నాం చెప్పండి? మనం వేలేమని ఇస్తున్నావా? వేలు, వందలేమని ఇస్తున్నావా? వందలు అస్సలు లేదండి ప్రియులారా. అందుకే మనకు దీని విలువ తెలియదండి. అక్కడి వరకు ఎందుకండి? కొంతమంది బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉండవు, క్రొత్త బైబిల్ కొనుక్కోవటానికి కూడా బేరాలు ఆడతారండి. బైబిల్ అండి 250 రూపాయలండి అన్నావు. 250? 200కి ఇరా? 150కి ఇరా? మీ పిల్లల టెక్స్ట్ బుక్ ఎంత చెప్పండి? ఒక చిన్న తెలుగు టెక్స్ట్ బుక్ ఎంత చెప్పండి? ఏమండి? కాలేజీకి వెళ్ళే పిల్లల టెక్స్ట్ బుక్ చెప్పండి ఏదైనా ఒకటి. ఎంత? ఏమండి? అది అక్కడ బేరాలు ఏముండవు. అక్కడ ఎంత అంటే అంత స్కూల్ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా, కాలేజీ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా. ఇదిగో బుక్స్కి ఇంత అనగానే వెంటనే ఫోన్పే వెళ్ళిపోద్ది అక్కడికి. ఒక్క బుక్కు కట్టకపోయినా సరే ప్రియులారా, ఆ బుక్ ఇవ్వరు మనకి. దానికి మళ్ళీ నోట్ బుక్లు, ఏమండి, వాటికి కావలసినటువంటి ప్రియులారా చాలా మెటీరియల్ ఉంటుంది. బైబిల్ చిరిగిపోతే, ఒక్క పేజీ చిరిగిపోయిన క్రొత్త బైబిల్ కొనుక్కోండి ప్రియులారా. కొంతమందికి ఆదికాండం ఉండదు, చివరి ప్రకటన గ్రంథం ఉండదు. కొంతమంది బైబిల్ చూస్తాను నేను, ఎందుకంటే ఒకసారి ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు, అవి కూడా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అవి తీసుకొచ్చి మేము భద్రంగా పెడతా ఉంటాం, అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో చూస్తే ఎవరిది ఇది, ఎవరు మర్చిపోయారని చూస్తే పేరు ఉండదు, ఆదికాండం ఉండదు, ప్రకటన గ్రంథం ఉండదు. 250 రూపాయలతో ఒక క్రొత్త బైబిల్ కొనుక్కోలేవా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి.
క్రొత్త బైబిలే కొనుక్కోలేని నీవు బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని కొనటానికి ఏమివ్వగలుగుతావు? అసలు నువ్వు ఏమిస్తే సరిపోతుంది చెప్పండి ఈ మాటలకు? మళ్ళీ ఏం కావాలి వీళ్ళకి? పడక చుట్టూ బంగారు దోతలు కావాలి. పడుకునేటప్పుడు ఇది కొనరు, వీళ్ళకి బంగారు దోతలు కావాలి. ఒక్కో బంగారు దోత ఎంత అవుతుంది? చూసారా ప్రభువా, ఈ రాత్రి నేను పడుకుంటున్నానయ్యా, నా పడక చుట్టూ బంగారు దోతలు. మరి ఎక్కడున్నాయో మరి ఆ బంగారు దోతలు బైబిల్లో? ఎక్కడ నాకు కనపడలే. మరి దేవదూతలు కనబడ్డాయి, కాపాడే దూతలు కనబడ్డాయి, మనల్ని ప్రియులారా ప్రేమించే దూతలు, దేవుని ఆజ్ఞ ప్రకారం మనకు కాపుదలనిచ్చే దూతలు కనబడ్డా, కానీ బంగారపు దూతలు ఎక్కడ కనపడలే నాకు బైబిల్లో. మరి వీళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో నాకు అర్థం కాదు. కావలి ఉంచాలట, వీళ్ళకి కావలి ఉంచాలట. పరలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత బంగారు రోడ్ల మీదే నడుస్తారట వీళ్ళు. బంగారు పిళ్ళుంటాయి అంటే అక్కడ. ఏవండి, బంగారము అనే మాటని ప్రకృతి సంబంధంగా ఆలోచించకండి. పరలోకములో బంగారపు వీధులు అనగానే, బంగారపు ప్రియుల ఇళ్ళు అనగానే నిజంగానే బంగారం మీదే నడుస్తామని భూమి మీద ఉన్న బంగారాన్ని గురించి ఆలోచించకండి. అక్కడ అది పరలోకం, అది ఆత్మలుండే లోకం. ఆత్మలుండే లోకానికి బంగారం ఎందుకు చెప్పండి? దాని యొక్క పోలికేంటో, దాని విలువేంటో, దాని స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆలోచించారా? కాబట్టి దేవుని వాక్యము యొక్క జ్ఞానము ఎంత ఉన్నతమైనదో సొలొమోను గారు చెబుతూ ఏమంటున్నాడంటే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశమని ప్రభు చెబుతున్నాడు. జ్ఞానం చెబుతుంది, వినండి. జ్ఞానాధారము నేనే అంటున్నాడు. ఈ జ్ఞానం నేర్చుకోండి, మీరు బాగుపడతారు. ఈ జ్ఞానం తెలుసుకోండి, ఆత్మీయతలో వర్ధిల్లుతారు. ఈ జ్ఞానం తెలుసుకోవటానికి పరుగులెత్తండి ప్రియులారా. ఎక్కడ పరుగులు? ఎక్కడికెక్కడికో పరుగులెత్తుతాం. మందిరానికి మాత్రం పరుగుంటుందా? ఉండదండి. వేగిరం ఉంటుందా? ఉండదండి. పాటలు అయిపోయినాక కొంతమంది, ప్రార్థన అయిపోయినాక కొంతమంది, వాక్యం సగం అయిపోయినాక కొంతమంది, వాక్యం చివరిగా అయిపోయేటప్పటికి ప్రియులారా మరి కొంతమంది ప్రవేశిస్తూ ఉంటారు ఈ యొక్క బడిలోనికి. మరి మీ యొక్క పిల్లల్ని స్కూలుకు పంపించేటప్పుడు కూడా ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత పంపించండి. రానిస్తారా? అక్కడ బాగానే ఉంటాం, ఇక్కడే బాగుండం మనం. అదే వచ్చిన చావు. నేటి సంఘముతో వచ్చిన చావు అదేనండి. దేవుడంటే నిజంగా అయ్యో ఒక మాట పోతే ఏమైపోతుందో, ఆ మాట నా కొరకే అయితే, ఆ మాట నన్ను బలపరిచే మాట అయితే, అదే నా జీవితానికి విమోచన కలిగించేదైతే, అదే నా బ్రతుకుకు ఆరోగ్యం ఇచ్చేదైతే, అదే నా జీవితానికి ఆయువు పట్టు కలిగిన మాటే పోయిందనుకో, ఏమన్నా బాధ ఉంటుందా? మనకు వేదన ఉంటుందా? ఉండదండి. అందుకే చెబుతున్నాను, మన జ్ఞానాధారము దేవుడు అవ్వాలి. ఎందుకంటే అసలు జ్ఞానానికి ఆధారము ఆయన. మనకు ఆలోచన చెప్పుటలో, లెస్సైన జ్ఞానము నిచ్చుటలో, అది ఎవరి వశంలో ఉంది? నా వశంలో ఉందంటున్నాడు దేవుడు. దేవుని వశములోనిది మన వశము చేసుకోవాలి అనంటే ప్రియులారా, మనము దేవునితో సరి అయిన సంబంధం పెట్టుకొని బ్రతకాలి. దేవునితో సరి అయినటువంటి బంధం ఉండాలి ఆయనకి మనకు. సరి అయినటువంటి విధానం ఉండాలి ఆయనకి మనకు. అదేమీ లేకుండా వచ్చేసి కాసేపు కూర్చొని ఏదో కొద్దిసేపు మనము ప్రార్థన చేసేసి వెళ్ళిపోతున్నాం. భక్తి బాగా చేశానండి ఈరోజు నేను అనుకుంటున్నావు, కానీ నీకు ఆబ్సెంట్ పడింది అన్న సంగతి తెలుసా? ఏమండి, స్కూలుకి లేటుకి వెళితే ఏం పడుతుంది? ఆబ్సెంట్. ఇప్పుడు మరి మందిరానికి లేటుకు వస్తే పడదా? పడిద్దో పడదా? రేపు అక్కడికి వెళ్ళినాక అడుగుదాం ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో. దేవుని దగ్గరికి వెళ్ళినాక, ప్రభువా వారానికి ఎన్ని వారాలు నేను మొదటి ప్రార్థనకే వచ్చానయ్యా, ఎన్ని వారాలు మొదటి పాటకే వచ్చానయ్యా, హాజరేసే టయానికి వచ్చానా నేను? ఒకసారి తీయ్యా,
నీ హాజరు పెట్టి ఇది చూస్తాడు. సంవత్సరానికి 52 వారాలు కదా, 52 వారాలు. ఈ 52 ఆదివారాలు ప్రియులారా, మళ్ళీ బుధవారాలు శుక్రవారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తే నువ్వు లేటుగా వచ్చిన ఎన్ని ఆబ్సెంట్లు పడితే ఎన్ని రోజులు వచ్చినట్టు అవుతుంది చెప్పండి? కనీసం మన బ్రతుకు దినాలలో మనము రక్షణ పొందిన నాటి నుండి ప్రియులారా మనము చనిపోయేంత వరకు కూడా వచ్చిన దినాలన్నిటిలో కూడా లేటుగా రాకుండా మొదటి ప్రార్థనకే వచ్చి మొదటి ప్రార్థనలోనే మోకరించినటువంటి దినాలు ఎన్నుంటాయి? లేటుగా వచ్చిన దినాలు ఎన్నున్నాయంటే ఆ రోజు ఎంత ఉంటుంది మన లిస్టు? అసలు ఉండవేమో కొంతమందికి కదా. ప్రియులారా, భయంతో బ్రతుకుదాం. దేవుడంటే, ఆయన మాటలంటే భయంతో బ్రతుకుదాం. జ్ఞానం అండిది లోక జ్ఞానం వంటిది కాదండి. అది లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఇది లేకపోతే బ్రతుకు లేదండి. జీవితానికి నిత్య జీవము లేదండి. ప్రభువుతో ఉండే భాగ్యము లేదండి. అందుకేనండి ఈ జ్ఞానము కొరకు మనము వేగిరపడాలి. లెస్సైన జ్ఞానం అండి ఇది. ఆధారం, జ్ఞానానికే ఆధారమైనటువంటి దేవుని జ్ఞానం అండి ఇది. ఆయన జ్ఞానానికి మితి లేదండి. ఆయన జ్ఞానము ఎంత గొప్పది అనంటే ప్రియులారా, నిజంగా మానవ జీవితమంతా కూడా నేర్చుకోవాలని ఆయన దగ్గర కూర్చున్నా కూడా ప్రియులారా, మనము కొంత జ్ఞానాన్ని కూడా పొందుకోలేనంత ఉన్నతమైన గ్రంథం అండి ఇది. కాబట్టి బలము, జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు గనుక బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఆయన స్వభావం కనబడుతుంది, ఆయన గుణలక్షణాలు కనబడుతున్నాయి, ఆయన యొక్క జ్ఞానము మనకు కనబడుతుంది. కనుక ఈ జ్ఞానమే గనుక ప్రపంచంలో ఒక రాజు దగ్గర, ఒక న్యాయాధిపతి దగ్గర, ఒక జడ్జి దగ్గర, ఒక లాయర్ దగ్గర, ఒక ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర గనక ఈ జ్ఞానమే ఉంటే ప్రపంచంలో ఎటువంటి నేరాలు, ఘోరాలు ఉండవండి. అది లేకపోవటం, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట దేవుడు చూచాడట ఆనాడు ఇశ్రాయేలీలలో. ఒకవేళ ఈ రోజున దేవుడు మనల్ని చూస్తే, మన జీవితాలను చూస్తే, మన బ్రతుకులను చూస్తే ఎంత జ్ఞానము మనలో ఉంది, ఎంత జ్ఞానము మనము తెలుసుకున్నాం ఆలోచించి ఇప్పటికైనా మన బ్రతుకులను జాగ్రత్త పరుచుకొని ఈ సామెతల గ్రంథము ద్వారా దేవుడు జ్ఞానమునకే ఆధారమైనప్పుడు ఆధారమైన ఆయన దేవుని దగ్గర మోకరించి జ్ఞానము నేర్చుకోవటానికి, లెస్సైన జ్ఞానము పొందుకోవటానికి మనమందరము కూడా ప్రాధేయపడదాం, ప్రభువుని అడుగుదాం, పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు మోకరించి, అయ్యా ఈ రోజున నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే నీ జ్ఞానముతోనే కదయ్యా. ఈ సృష్టి అంతా నీ జ్ఞానముతోనే సృజించబడిందయ్యా. ఉచితంగా అనుభవిస్తున్నాను కానీ అందులో ఎంత జ్ఞానము పెట్టావో, ఎంత జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞానముతో అవన్నీ పని చేస్తున్నాయి గనుక నేను భూమి మీద మనుగడ కలిగి ఉన్నానని నాకు అర్థము కావటం లేదయ్యా. నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. జ్ఞానమునకు ఆధారమైన వాడా, లెస్సైన జ్ఞానము నీ వశములో ఉంచుకొని మా అందరికీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ద్వారా నీ జ్ఞానం ఏంటో మాకు తెలియచేస్తున్నావయ్యా. ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి అనంటే మా జీవిత కాలమే చాలదయ్యా. ఈ జ్ఞానము దగ్గర మేము ఎలా ఉంటున్నాం, ఈ జ్ఞానము దగ్గర మేము ఎటువంటి ఆలోచనలతో ఉంటున్నాం, ఎటువంటి తలంపులతో ఉంటున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నోసార్లు ఈ జ్ఞానానికి దూరం అయిపోయానయ్యా. ఈ జ్ఞానము తెలుసుకోకుండా వెనుకబడిపోయానయ్యా. నన్ను బ్రతికిస్తున్నది ఈ జ్ఞానమేనని, నన్ను జీవముతో ఉంచుతున్నది ఈ జ్ఞానమేనని అయ్యా, నేను తింటున్నానంటే అది నీవిచ్చిన జ్ఞానమేనని,
ఈ భూమి మీద పంట పండుతుందంటే అది నీవిచ్చిన జ్ఞానమని. అయ్యా, ఈరోజు నేను బలహీనురాలనైనా బ్రతికి ఉన్నానంటే నీ జ్ఞానముతోనే ప్రభువా నేను ఇలా బ్రతుకుతున్నానని నేను అర్థం చేసుకోకుండా ఉన్నానయ్యా. నా భక్తి, నా శక్తి, నా జ్ఞానం అనుకుంటూ అతిశయపడుతున్నాను, కానీ ఈ లోకములో జ్ఞానము నన్ను బ్రతికించలేదయ్యా. ఈ జ్ఞానము నన్ను ఊపిరితో ఉంచదయ్యా. ఈ జ్ఞానము నా జీవితానికి ఉపయోగము లేనిదయ్యా. ఈ లోకములో కేవలము కొద్ది కాలము బ్రతకటానికి మాత్రమే ప్రయోజనకరమైన కొన్ని మాటలు మాత్రమే ఈ జ్ఞానములో ఉందయ్యా. కానీ నీ జ్ఞానములో ఎక్కడ అపవిత్రత లేదు, ఎక్కడ కల్మషం లేదు, ఎక్కడ నాయనా అయ్యా ఇదిగో ప్రభ నాయనా పాపము లేదయ్యా. దోషము నీ జ్ఞానములో కనబడదయ్యా. నీ జ్ఞానము ఉన్నతమైనది కదా నాయనా. ఈ జ్ఞానములో నేను బ్రతుకున్నట్లు చెయ్యండి అయ్యా. ఈ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకునేటట్లు చెయ్యండి అయ్యా. ఈ జ్ఞానం అంటే భయము కలిగి బ్రతికే వ్యక్తిగా నన్ను చెయ్యండి అయ్యా. ఈ జ్ఞానము విషయంలో ప్రభువా నేను ఎక్కడ వెనుకంజ వేయక నాయనా నీ సన్నిధిలో సాగిపోయేవానిగా చెయ్యండి అయ్యా. నువ్వు బలిని కోరువాడవు కాదు, కనికరమనే కోరుచున్నావు అయ్యా. నీ జ్ఞానము కావాలని ఇష్టపడుచున్నానని నాయన ఎలాగూ ప్రభు భక్తులు చెప్పగలిగారు. అటువంటి జీవితం పెట్టండి నాయన. దేవుని గూర్చిన జ్ఞానము మా యందు ఉంచబడి అది జ్ఞానము యొక్క సువాసనను వెల్లడి చేయటానికి ఉపయోగపడుతుంది అంటున్నారయ్యా. మాలో దేవుని జ్ఞానము సువాసనగా బయటికి వెళుతుందా? దేవుని జ్ఞానము గూర్చినటువంటి ఈ సువాసనని మేము ప్రకటించగలుగుతున్నామా? ఆ సువాసన మాలో కనబడుతుందా? మా జీవితంలో కనబడుతుందా? మా మాటల్లో కనబడుతుందా? ఒక్కసారి మమ్మలను పరిశీలన చేయండి ప్రభు అని మళ్ళా మనము దేవునికి అర్పించుకొని కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.